రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతుందో ఈ యొక్క నోటిఫికేషన్లో అనేటువంటి ఒక ప్రతిపాదన పార్టీగా ఇస్తున్నాం. లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఈ 3 లాంగ్వేజ్లలో ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి ఒక పద్ధతి ఈ దేశంలో కొనసాగుతూ వస్తున్నది. దాంతోటే దేశమంతా ఒకటి అనేటువంటి ఒక భావన, దేశం రాష్ట్రాల మధ్య సంబంధాలు జరిగిపోతున్న స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి పునరావృతం కాకుండా 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యాన్ని ముందుతున్నటువంటి సందర్భంలో అనాలోచితంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల పూర్వం తిరిగి రాష్ట్రంలో నెలకొల్పేందుకోసం ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ప్రవేశపెట్టిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటిదే, నిజాం స్టేట్ ఉన్నప్పుడు ఉర్దూ అనేటువంటిది భాష మనకు ఉండేది. ఉర్దూ భాష ఉన్నప్పుడు మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉర్దూ రాయలేక, ఉర్దూ చదవలేక ఆ రోజు ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాలన్నీ కూడా మరి నిజాంకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా పాలేగారుగా, జీతేగాళ్ళుగా ఆ రకంగా చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఈ హైదరాబాద్ స్టేట్లో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా బానిసత్వంలో 2వ శ్రేణి పౌరులుగా ఈ రాష్ట్రంలో జీవించే వాళ్ళు. హైదరాబాద్ స్టేట్లో ఎంతో మంది త్యాగం ఫలితంగా, పోరాటం ఫలితంగా, స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కారణంగా ఆ రోజు హైదరాబాద్ స్టేటు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాషలో, వాళ్ళ లాంగ్వేజ్లో చదువుకునేటువంటి ఒక అవకాశం దక్కింది. 75 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ముందుకు పోతున్నారు. అన్నిటికంటే ముఖ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ అయ్యి ఈ తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు ముందుకు పోయినటువంటి ఒక విషయం మనం గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. బేసిక్గా రాజ్యాంగం పైన నమ్మకం లేనటువంటి అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం పైన ఈ ముఖ్యమంత్రికి మరి ఏ రకమైనటువంటి ఒక విలువలు రాజ్యాంగం పట్ల ఏ రకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ధిక్కరించే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ తెరపైకి ఈ యొక్క రిలీజియస్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకోసం రాబో రోజుల్లో రిజర్వేషన్లు అనేటువంటివి లేకుండా, ఏది లేకుండా పోయేటువంటి ఒక పరిస్థితిని ఒక కుట్రతోటి ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల ప్రజలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళను ఏదో ఒక రకంగా ఆపాలి, మళ్ళీ బానిసత్వంలోకి తెలంగాణ ప్రజలను మరి పంపాలి, నెట్టాలి అనే దురాలోచనతోటి ఈరోజు ఈ యొక్క రిలీజియన్ లాంగ్వేజ్కు ఇక్కడ ఎగ్జామ్ రాసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం ఏదో ఇది మొట్టమొదట రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఈ రిలీజియస్ లాంగ్వేజ్లు ప్రవేశపెట్టినటువంటి ఒక దీనిలో రాబో రోజుల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ఇంపార్టెంట్ వెనుకబడినటువంటి ఒక వర్గాలకు పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. తద్వారా ఈ యొక్క మరి ఎకనామికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది గతి తప్పి మళ్ళీ కూడా ఈ కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ, అప్పుడు మరి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఇండిపెండెన్స్ కానీ, ఈ రెండింటిని కూడా తుంగలు దొక్కేందుకోసం ఈ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి కుట్రను మేము తీవ్రంగా తిప్పికొడుతున్నాం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, రిలీజియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించినటువంటి యొక్క దీనిగా వాళ్ళు చదువుతారే తప్ప అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలందరూ చదవరు. ఎగ్జాంపుల్ ఉర్దూ ఇక్కడ మనకు పెట్టారు. ఉర్దూను ఎవరు చదువుతారు?
ముస్లిం వర్గాలకు సంబంధించిన మద్రాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మద్రాసాల మాత్రమే ఈ యొక్క ఉర్దూను చదవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ఉర్దూను ఎవరు బోధిస్తారు? మద్రాసులో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతున్నారో దాని బేస్గా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ఏవైతున్నాయో అవిట్లలో మాత్రమే టీచింగ్ చేస్తారు. రేపు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఆ ఎగ్జామ్ను కేవలం మద్రాసాలో చదివినటువంటి వాళ్ళు ఉర్దూ స్కూళ్ళు, రిలీజియస్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో చదివినటువంటి వాళ్ళే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ రాసినటువంటి దాన్ని వాల్యుయేషన్ పేపర్ ఎవరు చేస్తారు? దానిలో ఉన్నటువంటి ఒక టీచర్లు మాత్రమే ఈ యొక్క వాల్యుయేషన్ చేస్తారు. వాళ్ళకి మెజారిటీ స్కూల్స్, యూనివర్సిటీస్, లేకపోతే ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన స్టేట్ లాంగ్వేజ్ ఏదైతుందో తెలుగు కావచ్చు, లేకుంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ కావచ్చు, దీనికి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండానే మరి క్వశ్చన్ పేపర్ వస్తుంది, వాల్యుయేషన్ వస్తుంది, మార్కుల రిజల్ట్ ఉంటుంది. అవి మాత్రం ఈక్వల్ గా ఈ ఇతర నేషనల్ స్టేట్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో వాటితోటి ఈక్వల్ గా మార్కులు మాత్రం సమానంగా చూస్తారు. ఆ యొక్క వ్యత్యాసంలో మొత్తం కూడా ఒకే వర్గానికి రేపు రాబో రోజుల్లో గ్రూప్ 1లో మరి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ జాయింట్ కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, లేకుంటే ఈ రకంగా గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఒకే మతానికి, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్లకు వెళ్ళేటువంటి 90%, 99% వెళ్ళే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా పోయిన తర్వాత అక్కడితో ఆగుతుందా? మరి గ్రూప్ 2లో కూడా పెట్టేస్తారు, గ్రూప్ 3లో పెట్టేస్తారు. ప్రతి ఉద్యోగంలో కూడా ఈ యొక్క రీజనల్, ఈ యొక్క రిలీజియన్ లాంగ్వేజ్ పైన ఈ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చి మరి రేపు టీచర్లను రిక్రూట్మెంట్ చేయడం కూడా డిఎస్సిని మరి దీని ప్రకారం మళ్ళా రిక్రూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చి, వెనుకట నిజాం స్టేట్ ఎవరైతే ఉండేదో ఉద్యోగాలందరూ కూడా ఆ వర్గం వాళ్ళు ఉండేది. ప్రజలందరూ కూడా శిస్తు కట్టేందుకోసం బానిసలుగా, లేకపోతే వాళ్ళ కింద పని చేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ లోకల్ ప్రజలు ఉండేవాళ్ళు. 75 సంవత్సరాలుగా సుఖంతో, సంతోషంతో అన్ని వర్గాలు ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఏదైతుందో దీన్ని మళ్ళీ ఒకసారి ఈ పూర్వ చరిత్రలోకి తీసుకెళ్లాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను బానిసత్వంలోకి నెట్టేయాలనేటువంటి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సోదరులారా, మరి ఎంతో కష్టంతో కూడుకుని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. మేము చెప్తే ఎవరు కూడా నమ్మలేదు. ఈ యొక్క తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఎంఐఎం ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరో నిజాం రాష్ట్రంగా చేయబోతున్నారు, కుట్ర చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు జాగృతంతో ఉండండి, చైతన్యవంతులు కాండి, మళ్ళీ మనం బానిసత్వంలోకి పోకపోతున్నాం, నిజాం రూల్ రాబోతుందంటే అట్లెట్లయితుంది అన్నటువంటి వాళ్ళు నిన్నటికెళ్లి చాలా మంది మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు మీరు చెప్పేది కదా కరెక్టు, ఆ రకంగా అడుగులు పడుతున్నాయి, ఇప్పుడే తిప్పికొట్టండి, లేకపోతే ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలన్నీ కూడా ఒకే వర్గానికి వెళ్లి మళ్ళీ వీళ్ళందరూ కూడా బానిసలు, వీళ్ళు మా కింద పనిచేయాలి అనేటువంటి ఆలోచన మళ్ళొకసారి నిజాం రజాకారుల రూలు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి ఈరోజు చాలా మంది మరి ఫోన్లు చేస్తున్నారు. కుహన సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యానికి ముప్పు రాబోతున్నది, మళ్ళా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో మళ్ళీ బానిసత్వం లేకుంటే రిలీజియస్ రాష్ట్రాలుగా అవతరించబోతున్నాయి, ఈ రాబోయే కుట్ర ఏవైతున్నదో దీన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోండి, మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తాం అని చెప్పేసి ఈ రోజు మేధావులందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో జరిగేటువంటి ఒక ముప్పును దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఈ రాష్ట్రంలో ఈ తుగ్లక్ పరిపాలనను, మరో నిజాం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును మరి తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది కనుక ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేస్తాం. రాబో ముప్పు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ బడుగు బలహీన పేద వర్గాల ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళను కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. వాళ్ళ పక్షాన పోరాడతాం. అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ యొక్క నోటిఫికేషన్ లో ఉర్దూ ఏదైతుందో అది తొలగించేంత వరకు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలను నిర్మాణం చేస్తుంది. మనం చూశాం పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో ఇదే తరహాలో సేమ్ 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క రిలీజియస్ లాంగ్వేజెస్ ను ఇంట్రొడ్యూస్ చేసి ఉద్యోగాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఉర్దూ అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ పేరుతోటి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ రాష్ట్రం బగ్గుమన్నది. రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం సృష్టించబడ్డది. తద్వారా ఆ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టినటువంటి ఒక ఇది ఏదైతుందో ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
దాని ఫలితంగా ఆ రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులే మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో జరిగినాయి. కాబట్టి అదే విధమైనటువంటి తరహాలో కర్ణాటకలో ఏదైతే జరిగిందో రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో ఈ తెలంగాణలో కూడా నువ్వు ఈ జీవోను కనుక ఈ జీవోలో ఉన్నటువంటి ఒక ఉర్దూను ఉపసంహరించకపోతే ఈ తెలంగాణ కూడా నిజాం స్టేట్ కింద ఉన్నటువంటిది. గత అనుభవాలు చాలా రాక్షసత్వంగా ఉన్నాయి, ఎవరు కూడా మరిచిపోలేదు. ముసలి వాళ్ళందరూ కూడా అప్పుడు పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో బతికున్నారు, వాళ్ళు హెచ్చరిస్తున్నారు. చాలా ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి రోజులు రోజుల్లో రాబోతున్నాయని చెప్పేసి ఆ రకమైన భయాందోళనలతో ఈ రోజు గ్రామాలు ఉన్న సమయంలో నువ్వు నిప్పు మీద నువ్వు ఈ రోజు మరి డీజిల్ పోసినట్టుగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క చర్య తీసుకోవడం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిసి ఉండాలనేటువంటి దాంతో కాకుండా కొట్టుకొని సావండి, మతాల మధ్యలో చిచ్చులు రగలాలి, మత కల్లోలాలు లేవాలి, ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి ఇది తీసుకొచ్చిండు. కాబట్టి దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజాంను ఆ రోజు ఏ రకంగానైతే తరిమి కొట్టినామో ఈ రోజు కేసీఆర్ ను కూడా అదే విధంగా తరిమి కొట్టి ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మతతత్వం మీద పెట్టేటువంటి ఒక జీవోలు ఏవైతే ఇవి ఏవైతున్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దానికోసమే ఈ రోజు ఈ యొక్క పత్రికా సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో మేము పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు జరగబోయే మరి అన్యాయము, జరగబోయేటువంటి ముప్పు, మరోసారి బానిసత్వంలో పోయే ఇది ఏదైతుందో ఇది గ్రామంలో చైతన్యవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరి అయినటువంటి ఒక గుణపాఠం చెప్తామని చెప్పి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ముక్కలైపోయేటువంటిది, విచ్ఛిన్నమైపోయేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏదైతుందో అది ఉపసంహరించుకొని ఈ రాష్ట్రం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రంలో పోరాడి అదేవిధంగా తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు బీజేపీ యువమోర్చా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, 2 సార్లు 2014లో కావచ్చు, 19లో కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు, బంగారు తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాల గురించి మరి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి ఈ తెలంగాణను తీసుకొచ్చుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఏకతాటిపైన యువమోర్చా పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేస్తే జైళ్లకు వెళితే మరి నీకు కనువిప్పు కలిగేసి నోటిఫికేషన్లు ఇచ్చావు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత బీజేపీ యువమోర్చా డిమాండ్ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు, యువకులకు ఉద్యోగాలు వస్తే మరి మంచి జరుగుతుంది. కాస్తో కూస్తో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రకమైన మేలు జరిగినందుకు మరి బీజేపీ యువమోర్చా పోరాడినందుకు సంతోషం అని చెప్పేసి మేము భావించాం. కానీ ఈ రోజు ఈ తెలంగాణ యువకుల పరిస్థితి ఎట్లుందంటే పేనం మీద ఉన్నటువంటి రొట్టె ఈ రోజు పొయ్యిలో పడ్డట్టు చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చారు, తెలంగాణ ప్రజలకు ఉద్యోగం శాశ్వతంగా రాకుండా ఈ యొక్క ఉర్దూను ప్రవేశపెట్టారు. కాబట్టి మేము ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసినాం తప్ప నోటిఫికేషన్లు ఇచ్చి మాకు కాస్తో కూస్తో వచ్చే ఉద్యోగాలను కూడా పోగొట్టే విధంగా ఈ యొక్క ఉర్దూను ప్రవేశపెట్టాలని చెప్పి మేము ఏ రోజు కూడా అడగలేదు. కాబట్టి ఈ జరగబోయేటువంటి అన్యాయం ఏదైతుందో తెలంగాణ నిరుద్యోగులకు శాపంగా మారబోయేటువంటి ఈ ఉర్దూ లాంగ్వేజ్ మరి రిలీజియస్ లాంగ్వేజ్ ఏదైతుందో దాన్ని ప్రవేశపెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఉపసంహరించుకోకపోతే ఇది మరో కర్ణాటక ఉద్యమంగా, రాజకీయ మార్పే లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతుంది. కర్ణాటకలో దక్షిణ భారతదేశంలో మొదట రాష్ట్రం ఏ రకంగానైతే జరిగిందో అదే విధంగా ఉపసంహరించుకోవాల్సి వస్తుంది, ఇంటికి పోవాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు మాట్లాడుతారు. మీడియా మిత్రులకు నమస్కారములు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ అన్న గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది.
8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఉర్దూ లాంగ్వేజ్ను ప్రవేశపెట్టి కేవలం మైనార్టీ ఓట్ల కోసం, మైనార్టీ సంతుష్టీకరణ కోసం, ఎంఐఎం మెప్పు కోసమే ఈ ఉర్దూ భాషలో ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పేసి దొడ్డిదారిన జీవో తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, యువకులు మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి నిర్ణయం, ఈ తుగ్లక్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాల్సిందే. జీవోను ఉపసంహరించే వరకు కూడా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమయ్యాం. మా కార్యాచరణ మేము సిద్ధం చేసుకున్నాం. అసలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ ఉర్దూ లాంగ్వేజ్ లో ఏ రాష్ట్రంలో ఎందుకోసం తీసుకొచ్చారు, ఎవరు అడిగారు మిమ్మల్ని ఉర్దూ లాంగ్వేజ్ లో పెట్టాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. డిస్క్రిప్టివ్ లో 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులో సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దానికి కనీసం సబ్జెక్టు తయారు చేసేటువంటి ముస్లిం ప్రొఫెసర్ ఎవరైనా ఉన్నారా అసలు రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కనీసం క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి అంత స్థాయి ప్రొఫెసరు ఈ రాష్ట్రంలోనే లేరు. కేవలం ముస్లిం ఓట్ల కోసం మాత్రమే ఈరోజు ఉర్దూ భాషను ప్రవేశపెట్టారు. ఈరోజు రాసేటువంటి ఎగ్జామ్స్ దిద్దేటటువంటి వాళ్ళు కూడా ప్రొఫెసర్లు అందరూ కూడా ఉర్దూలో చదివినటువంటి వాళ్ళే ఉంటారు. ఒక హాఫ్ మార్కు తేడా వచ్చినా కూడా ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు వాళ్ళ జీవితాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఒక్కసారికే ఒక్క ఉద్యోగంలోనే కాదు, వారు మెల్లమెల్లగా అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళకు సంబంధించినటువంటి, వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను చొప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఇది తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి నిర్ణయంగా ఉన్నది. వెంటనే ఈ జీవాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మేము పోరాటాలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ జీవాన్ని ఉపసంహరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. రాష్ట్రం అగ్నిగుండమైనా పర్లేదు, రాష్ట్రం అగ్నిగుండమైనా కూడా ఏ ఒక్క విద్యార్థికి, ఏ ఒక్క యువకునికి అన్యాయం జరగనీయమని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు భరోసానిస్తుంది. జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు వెంటనే జీవాన్ని ఉపసంహరించుకోండి. లేని పక్షంలో గ్రామ స్థాయి నుంచి కూడా మేము ఉద్యమాలను నిర్మించబోతున్నాం. 6వ తారీఖు నాడు కలెక్టరేట్లకు వినతి పత్రాలు సమర్పించబోతున్నాం. 10వ తారీఖు నాడు కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నాలు ఉన్నాయి. ఆ తర్వాత మా కార్యక్రమాలు మేము వినూత్న పద్ధతిలో పెద్ద ఎత్తున మొత్తం అంత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులను, విద్యార్థులను విశ్వవిద్యాలయ వేదికలుగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. ఏ స్థాయిలో ఏ రీతిలో ప్రభుత్వం ఉంటుందో అదే రీతిలో మేము సమాధానం చెప్తాం. యువకులకు అన్యాయం జరగనీయకుండా, విద్యార్థులకు అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం. ఖచ్చితంగా ఈ జీవన ఉపసంహరించే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సోదరులరా, యాత్రకు సంబంధించిన అప్డేట్స్ 1-2 ఉన్నాయి. అవి కూడా మళ్ళా పత్రికలకు మళ్ళా కలవం కాబట్టి రేపు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు సంగ్రామ యాత్రలో భాగంగా రేపు మహబూబ్ నగర్కు వస్తున్నారు. ఎంవిఎస్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి బహిరంగ సభ సాయంత్రం 5:30కి బహిరంగ సభ ఉంది. దానికంటే ముందు 3 గంటలకి రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ మేయర్లు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి 3 గంటలకు మరి అన్నపూర్ణ గార్డెన్స్ ఏదైతే ఉందో భూత్పూర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అన్నపూర్ణ గార్డెన్లో 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుంది. అదేవిధంగా రైల్వే గెస్ట్ హౌస్లో వారు మరి 1:30కు వచ్చి రైల్వే గెస్ట్ హౌస్లో కాసేపు రెస్ట్ తీసుకొని భోజనం విరామం చేసుకొని 3 గంటలకు అక్కడికి వస్తారు. రాత్రి డిన్నర్ తర్వాత ఈ యొక్క రిటర్న్ బ్యాక్ నోవోటెల్ హోటల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఒక నోవోటెల్ హోటల్కు రాష్ట్ర ఆల్ ఇండియా అధ్యక్షులు వెళ్తారు. వారితో పాటు మరి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, మన స్టేట్ ప్రభారి శ్రీ తరుణ్ చుగ్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ గారు కూడా, ఈ యొక్క జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ జీ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. కాబట్టి మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంచి కాజ్ కోసం, రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం,
పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించి ముందుకొస్తున్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టే ఈ ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగున ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలికారు, మద్దతునిచ్చారు. వాళ్లకు రాష్ట్ర పార్టీ శాఖ తరఫున మేము వాళ్ళకందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు బహిరంగ సభలో కూడా వేలాదిగా తరలి వచ్చి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేసి నియంతృత్వంతో, కుటుంబ పాలనతోటి, అవినీతితోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక గుణపాఠం కావాలంటే, కనువిప్పు కలగాలంటే, పేద ప్రజల యొక్క సమస్యలు గుర్తుకు రావాలంటే రేపటి బహిరంగ సభను విజయవంతం చేసి మన నిరసనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రభుత్వంకు కనువిప్పు కలిగేటువంటి విధంగా మీరు మాకు సహకరించాలని పత్రికా సోదరులకు విజ్ఞప్తి. అందరం కూడా భోజనం చేద్దాం కలిసి ఈ యొక్క దీనిలో.